ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి, అలాగే శ్రీ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి సింహరాశి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సింహరాశి అంటే ఆంగ్లములో లియో అని అర్థము. మఖ 1, 2, 3, 4 పాదములు, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదములు, అలాగే ఉత్తర 1వ పాదము, అలాగే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. సో సమాంతరంగా కనిపిస్తా ఉంది. ఈ సంవత్సరము సింహరాశి వారికి ఉన్నటువంటి సవాలు పెను సంచలనం ఏమిటంటే అష్టమ శని నడుస్తా ఉంది. అష్టమ శని ముళ్ళుతోటి సమానము. మన మామూలుగా తెలంగాణ ప్రాంతంలో అయితే సర్కారు తుమ్మ ముళ్ళు అంటాము, లేదా ఈత ముళ్ళు అంటాము. అది దిగితే కాలుకు, అది గుచ్చుకుంటే కాలుకు చాలా సమస్యలు ఉంటాయి. అదే విధంగా అష్టమ శని అనేటువంటిది కూడా చాలా చాలా తీవ్రమైనటువంటి సంచలనాలను, సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా కన్నుకు సంబంధించి, అలాగే ఉదరానికి అంటే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు రావడం అనేటువంటిది గమనించాల్సి ఉంటుంది. అలాగే తల్లిదండ్రులకు సంబంధించి ఒకళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు మెట్లెక్కేటప్పుడు, దిగేటప్పుడు కానీ కింద పడి దెబ్బలు తగిలించుకోవడము, కాళ్ళు చేతులు విరగడం లాంటివి జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో పెను సంచలనం జరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, బ్యూరోక్రాట్లకు సంబంధించి సిబిఐ, ఏసీబీ, ఈడీ కేసులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకు అయితే ట్యాక్స్ల పరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు కానీ, లవ్లో ఫెయిల్యూర్స్ కానీ, లవ్లో మోసపోవడం లాంటివి విద్యార్థులకు కనిపిస్తూ ఉన్నాయి. ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశం ఉంది. అలాగే చదువులో వెనుకబాటు కనిపిస్తూ ఉంది. అలాగే ఇతర వ్యసనాల వల్ల, దుర్వ్యసనాల వల్ల సమస్యల బారిన పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరము విద్యార్థులకు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు సంబంధించి చాలా వరకు ట్యాక్స్ల పరమైనటువంటి, ప్రభుత్వ పరమైన ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ఇలాంటి ట్యాక్స్ల పరమైనటువంటి ఇబ్బందుల వల్ల నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. బంధువు వర్గంతో కొద్దిగా నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఇతరులు మీ పట్ల నరదృష్టిగాను, అసూయగాను, జలస్గాను ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైతులకు మాత్రం 2 పంటలు దిగుబడి, రాబడి అనుకూలంగా ఉండబోతా ఉంది. బ్లూ కలర్ పంటలు అంటే ఉదాహరణ వంకాయలు, మళ్ళా మిర్చి అనేటువంటిది, పత్తి అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కువగా పండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రొయ్యలు కానీ, చేపల చెరువులు కానీ, పౌల్ట్రీ రంగంలో వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సో వీళ్ళు చాలా అనుకూలమైనటువంటి ఆదాయాన్ని పొందుతారు వాళ్ళ వ్యాపారాల ద్వారా. అలాగే కళాకారులకు సంబంధించి అన్ని రంగాల కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతా ఉంది. నటులకు కానీ, గాయకులకు కానీ, టీవీ సినిమా రంగం వారికి కానీ, ఏ రంగం తీసుకున్నా కళాకారులకు అనుకూలంగా ఉండబోతా ఉంది. కాకపోతే ఇంత అనుకూలంగా ఉన్నా డబ్బు మాత్రం తక్కువగా కనిపిస్తూ ఉంది. ఇది ఒక విచిత్రమైనటువంటి, అంటే పనులు ఉంటుంది కానీ 10 రూపాయల దగ్గర రూపాయి వస్తుంది. అంటే 10 పనులకు 10 రూపాయలు సంపాదిస్తారు జనరల్ గా. ఇంతకు ముందు తీసుకుంటే 1 రూపాయి, 10 రూపాయలు వచ్చే పనికి ఇప్పుడు 1 రూపాయి వస్తుంది. అర్థమైంది కదా? అంటే ఆదాయం అనేది తగ్గుతుంది. పని ఉంటుంది కానీ ఆదాయం తగ్గుతుంది కళాకారులకు. సో మనం ఓవరాల్ గా విద్యార్థుల గురించి మాట్లాడుకున్నాము. ఇక రాజకీయ నాయకులకు సంబంధించి ఈ సంవత్సరం చాలా సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ఉన్నటువంటి పదవులను కోల్పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. పబ్లిక్ లో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో, పార్టీలో, హైకమాండ్ దగ్గర మీకున్న పరపతి కోల్పోతారు. మిమ్మల్ని చాలా బ్యాడ్ గా సమాజం చిత్రీకరిస్తుంది. మరీ ముఖ్యంగా సింహరాశి వారు దేనికి సంబంధించిన వారంటే మీడియా అనేటువంటిది సింహరాశికి సంబంధించి వస్తుంది. మీ అంటే మీడియా. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరము అష్టమ శని కారణంగా ఆల్రెడీ మనము 2025లో మనం ఆల్రెడీ చూస్తా ఉన్నాము. మీడియా సంబంధించి నవ్వుల పాలు, అబాసు పాలు అయిపోయింది. తెలుగు మీడియా మరీ ఘోరంగా, తెలుగు మీడియా అంటేనే ఒక కమెడియన్ స్థాయికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో 2026 మరీ ఘోరంగా ఉండబోతా ఉంది. సో తెలుగు టీవీ ఛానళ్లకు సంబంధించినటువంటి, న్యూస్ ఛానళ్లకు సంబంధించినటువంటి యజమానులు అవ్వచ్చు, లేదా పని వాళ్ళు అవ్వచ్చు. సో వాళ్ళందరూ కనీసం ఒక 50%, అంటే 25%, 30, 50, 40% వరకు చాలా సమస్యలు పడే అవకాశం ఉంది. జైలుకు వెళ్లే అవకాశం ఉంది. కేసుల బారిన పడేటువంటి అవకాశం ఉంది. సో సమాజంలో వారికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం ఒక గొప్ప విషయాన్ని చెప్తా మీకు, చాలా చాలా కామెడీగా ఉంటుంది. పాములు పట్టేవాడు పాముల కాటికే చనిపోయాడు అనేటువంటి మనం మాట్లాడుతూ ఉంటాం. అట్లా ఈసారి ఎవరైతే
జనాల్ని ట్రోల్ చేస్తున్నారో, గత 5-6 సంవత్సరాల నుండి జనాల్ని ట్రోల్ చేయడంలో పెద్ద భూమిక వహిస్తున్నారో, సోషల్ మీడియా వాళ్ళు అవ్వచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు అవ్వచ్చు, యూట్యూబర్స్ అవ్వచ్చు, వాళ్ళు ఈ సంవత్సరం ట్రోలింగ్కు గురవుతారు. చాలా విచిత్రమైనటువంటి విషయం గమనించండి. సో ఇప్పటి వరకు మీరు మీరు ఆల్రెడీ ఒక 2-3 నెలల నుండి చూస్తుంటే ఎవరైతే జనాల్ని ట్రోల్ చేస్తారో వాళ్ళు ఈ సంవత్సరం ట్రోలింగ్కు గురి అవుతారు. అంటే వాళ్లకు తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది. అంటే ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి బయటికి చెప్పొచ్చు కాక మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నామని, కానీ ట్రోలింగ్ తట్టుకోవాలంటే చాలా కష్టము. కానీ వాళ్ళనే మీమ్స్ రూపంలో, ట్రోలింగ్ రూపంలో సమాజము విపరీతంగా వాళ్ళని ట్రోల్ చేసే అవకాశం ఉంది. అంటే మీడియానే ట్రోలింగ్ వస్తువుగా మారిపోతుంది ఈ సంవత్సరం. కారణం అష్టమ శని. దెర్ ఈజ్ ఎ రీజన్. నేను ఏదో బ్లైండ్ గా చెప్పట్లా, ఏదో ఉత్తగా చెప్పట్లా. మీ అనేటువంటి అక్షరం, మీడియా అనేటువంటి అక్షరము, తెలుగు అనేటువంటి అక్షరము తులారాశి, మీడియా అనేటువంటి అక్షరము సింహరాశి. ఈ రెండు తీసుకున్నా, తెలుగు మీడియా తీసుకుంటే ఇటు తులారాశి ప్రాబ్లంలో ఉంది, మీడియా అనేటువంటి ప్రాబ్లం ఉంది సింహరాశి. సో అందుకని మీడియా వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తికి సంబంధించి ఏదైనా చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా వారు కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా వారు కానీ ఈ సంవత్సరం పరువు నష్టం దావాలను చాలా ఎక్కువగా ఫేస్ చేయబోతా ఉన్నారు. జనాలకు కూడా మీడియాను ఎలా ఎదుర్కోవాలి అనే విషయం ఈ సంవత్సరం ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. చాలా మంది మినిస్టర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఎంఓబికి కంప్లైంట్ ఇవ్వచ్చు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి మీడియా తన పరిధిని దాటకుండా ఉంటే అనుకూలంగా ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ సంవత్సరము ఎవరిని తీసుకున్నా సమస్యల బారిన పడే అవకాశం ఉంది బికాజ్ ఆఫ్ అష్టమ శని. సో శని కారణం చేత సమస్యలు ఉన్నాయి కాబట్టి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడము, వీలైతే బగలాముఖి టెంపుల్, కామాఖ్య బగలాముఖి టెంపుల్లో పూజ నిర్వహించుకోవడము, అలాగే హిమాచల్ ప్రదేశ్ బగలాముఖి టెంపుల్లో పూజ నిర్వహించుకోవడం ద్వారా చాలా వరకు పెద్ద పెద్ద సమస్యల నుండి గట్టెక్కేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఓం నమో వెంకటేశాయ.